పాస్వర్డ్ పెట్టేసి రెడీ ఓకేనా బయటకి వెళ్ళి వాయిస్ హలో 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 మనకి చూసినప్పుడు మనకు చెప్పేస్తున్నాం హలో 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 హలో
ఇవ్వాలి సార్. ఇలా వచ్చిందా? క్యాపిటల్ క్యాపిటల్ IQP 19. Three not one waiting room. Close to 7. Sir, అది కూడా ఉంది సార్. అది కూడా
అడ్మిట్ చేస్తున్నాం 365 మెంబర్స్ ఉన్నారు మేడం. 370. వాళ్ళకి కనిపించేప్పుడు నీట్గా వస్తుంది. ఇలాంటి ఆన్లైన్ కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసుకుంటారు. రాష్ట్ర ఈ కార్యక్రమాన్ని ముందుగా జ్యోతి ప్రచురణ ద్వారా విధానం చేస్తున్నారు. జ్యోతి ప్రచురణ మా బ్యాంక్ అధికారులు అదేవిధంగా ఈ చోట కూడా ఈ ధారణకు కార్యక్రమాన్ని జ్యోతి ప్రచురణ ద్వారా శుభారంభం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో విరాటంగా అనుకున్న విధంగా ఒకటే ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో మొట్టమొదటి కార్యక్రమాలు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమం ప్రారంభించడం
మీరందరూ కూడా ఏదైనా సుఖాసనంలో కూర్చొని ఒక ముద్ర వేస్తారు. చేతి వేలతో ఒక ముద్ర వేయండి. చూపుడు వేలు కొన బొటన వేలు మొదలవదు. చూపుడు వేలు కొన బొటన వేలు మొదలవదు. ఆ తర్వాత బొటన వేలు మరియు మధ్య వేలు కొనలు ఆని. బొటన వేలు మరియు మధ్య వేలు కొనలు ఆని. రెండు చేతులు ముందు చేతుల మణికట్టు రెండు మోకాల మీద పేరు భ్రమర ముద్ర అంటారు. మన శరీరంలో ఇమ్యూనిటీని పెంపొందించడానికి ఈ ముద్ర వేస్తున్నాం. ఉపన్యాసం కొనసాగినంత భ్రమర ముద్రలో ఉంటాడు. రెండు చేతుల మణికట్టు రెండు మోకాల మీద చూపుడు వేలు కొన బొటన వేలు మొదల వరకు మరియు బొటన వేలు మధ్య వేలు చివరలు కలిసి ఉంటాయి. మాట్లాడలేదు వాళ్ళ దగ్గర మాట్లాడేది అడిగింది.
Actually, Take us some just there. 5 months నుంచి ఈ ప్రోగ్రామ్స్ డిపార్ట్మెంట్ నుంచి జరుగుతుండడంతో ఈ ఎడ్యుకేషన్ ఫిఫ్టీన్ ఆర్గనైజ్ చేయాలని సంకల్పించిన విధంగా జిల్లాలో 13 జిల్లాల్లోని సిఇఓస్ అండ్ అక్కడ డిస్ట్రిక్ట్ టీమ్ అంతా కూడా చాలా ఉత్సాహంగా కార్యక్రమాన్ని ఆన్లైన్ లో చేయడానికి ముందుకు వచ్చారు. హలో వినిపిస్తుందండి? ఆమె ఆడిబుల్లా కొంచెం ఎవరన్నా ఓకే థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టే ముందు ప్రోగ్రామ్ ఏ విధంగా సంకల్పించడం జరిగింది, దాని యొక్క ముందుగా ఏం జరిగింది, ప్రోగ్రామ్ ముందు ఏమంతా మేము టీం వర్క్ చేయాల్సి వచ్చింది అవన్నీ కూడా మీతో పంచుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ముందుగా పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర యువజన సర్వీసు పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రులైన శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి మరియు మా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి అయిన యువజన సర్వీస్ స్పోర్ట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయిన కె రామ్ గోపాల్ ఐఎస్ గారికి ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ చేస్తున్నాము సంకల్పిస్తున్నాము అని చెప్పగానే అనుమతి కోరితే వెంటనే అనుమతించి ప్రోత్సహించారు. వారికి డిపార్ట్మెంట్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్రోల్ అయిన యువత తరఫున నా యొక్క ధన్యవాదాలు. యువ యోగా కార్యక్రమం యోగా శిక్షకులు గురువు గారు శ్రీ ధారణ గారికి మరియు జాయింట్ డైరెక్టర్ యూత్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ కి శ్రీ రామకృష్ణ గారికి, ఈ యోగా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అయిన కృష్ణా జిల్లా సిఇఓ ప్రసాద్ గారికి, ఈ కార్యక్రమంలో మొదటి నుంచి ప్రతి అంశాన్ని ఫాలో అవుతూ చూసుకుంటూ వస్తున్న మేనేజర్ శ్రీనివాస్ గారికి, ప్రశాంత్ రాకేష్, తర్వాత టెక్నికల్ టీం, జిల్లాల నుంచి లాగిన్ అయిన 13 జిల్లాల నుంచి లాగిన్ అయిన సిఇఓస్ అండ్ డిస్ట్రిక్ట్ స్టెప్ టీం, ఈ 3 నెలల శిక్షణ కోసమే ఆతురంగా ఉత్సాహంగా ఎదురు చూస్తున్న యువతీ యువకులకు విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు. యూత్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ మేము యువతీ యువకులు అభ్యున్నతికై కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మేము వారికి వారిలో నాయకత్వ లక్షణాలు పెంచడానికి వాలంటీరిజం, సామాజిక స్పృహ,
మరియు సేవా కార్యక్రమంలో పాల్పంచుకునే విధంగా కార్యక్రమాలు రూపొందన చేసి చేస్తూ ఉంటాము. కానీ గత 6 నెలలుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా విలేతాండంలో చాలా కార్యక్రమాలు చేయకుండా ఆగిపోయినాయి. చాలా జీవితాలు తారుమారైనవి. ఎప్పుడూ ఎన్నడూ ఊహించిన విధంగా పిల్లలు కాలేజ్ విద్యార్థులకి స్కూళ్ళు జరగట్లేదు, మూతపడ్డాయి. ఉద్యోగస్తులు ఇంటి నుంచే పనిచేయడం అనే కొత్త సాంప్రదాయం మొదలైంది. అలాగే డిపార్ట్మెంట్ నుంచి కాలేజెస్ లో, ఆడిటోరియంస్ లో కొన్ని వేల మంది మధ్య స్టూడెంట్స్ మధ్య జరిగే కార్యక్రమాలన్నీ కూడా రద్దయ్యాయి. అలాగే ప్రజల్లో ఈ కరోనా గురించి భయం వలన అయితేనేమి, జాగ్రత్తతో అయితేనేమి ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వచ్చింది. ఒక ఆహారం తీసుకునే విధానంలో కానీ, లేకపోతే రోజు వ్యాయామం చేయాలనే ఉద్దేశంతో వ్యాయామం చేసి రోగ నిరోధక శక్తి, ఆరోగ్యాన్ని పెంచుకోవాలి అనే తపన పెరిగింది. కానీ ఈ సందర్భంలో బయటకు వెళ్ళి వాకింగ్ చేయడానికి కానీ, జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడానికి కానీ అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే బయటకు వెళ్తే మనకి ఇన్ఫెక్షన్స్ అయ్యింది, బాధపడే అవకాశం ఉంది. సరిగ్గా ఇదే సమయంలో ఆగస్టు 12వ తారీఖున డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ యూత్ డేని నిర్వహించాం. మామూలుగా మేము ప్రజల్లోకి వెళ్ళి స్టూడెంట్స్ మధ్యలో జరిగే ఈ కార్యక్రమం ఫస్ట్ టైం ఆన్లైన్ లో చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న స్టెప్ టీమ్ అంతా కూడా చాలా ఉత్సాహంగా స్టూడెంట్స్ ఎన్రోల్ చేశారు. రకరకాల కార్యక్రమాలు అంటే ఎలక్ట్యూషన్, డిబేట్, ఎస్సే రైటింగ్, పోస్టర్ మేకింగ్, చాలా కాంపిటీషన్స్ ని చాలా ఉత్సాహంగా ఆన్లైన్ లోనే నిర్వహించి ఆన్లైన్ లోనే వాటికి ఎవరైతే బాగా చేశారో అనేది ఒక నిర్ణయానికి వచ్చి ప్రైజెస్ ఇచ్చారు. వాలిడేటరీ ఫంక్షన్ కూడా ఆన్లైన్ లో చేయడంతో నాకు ఈ మనం చేసే కార్యక్రమాలు, యూత్ సర్వీస్ డిపార్ట్మెంట్ చేసే కార్యక్రమాలు అనే ఒక ఆలోచన వచ్చింది. వెంటనే మేము మా యొక్క జిల్లా ఆఫీసర్స్ అందరితోటి మీటింగ్ పెట్టి చర్చించుకున్నాం. ఎటువంటి ప్రోగ్రామ్స్ పిల్లలకి అవసరం ఉంది, స్టూడెంట్స్కి అవసరం ఉంది, ఏం చేస్తే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటాయి అనేది చర్చించి మా మినిస్టర్ గారితో, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో చర్చించిన తర్వాత యోగా ప్రోగ్రామ్ని ఆన్లైన్లో యోగా ప్రోగ్రామ్ చేయాలి అని చెప్పి సంకల్పించి రిజిస్ట్రేషన్స్ కి ఫామ్ తయారు చేసి మేము పంపించడం జరిగింది. దానికి చాలా మంచిగా స్పందన వచ్చింది. ఈ ప్రోగ్రామ్ తో పాటు ఆన్లైన్ లో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్, కొంతమంది ఎండెంట్ పర్సనాలిటీస్, ప్రముఖ వ్యక్తులతోటి యువతకు అవసరమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ వీక్లీ వన్స్ సాటర్డే కూడా చేయడానికి సంకల్పించాము. అది సాటర్డే నుంచి మొదలవుతుంది. అలాగే బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఫర్ యూత్, అంటే ఎంప్లాయబిలిటీ పెరగడానికి మార్కెట్ లో, అంటే వీళ్ళ స్టూడెంట్స్ లో యువకుల్లో మంచి నాలెడ్జ్ ఉన్న సబ్జెక్ట్ మీద కొద్దిగా ఇంగ్లీష్ లో ఉన్న గ్యాప్ వల్ల, స్పీకింగ్ ఇష్యూస్ లో ఉన్న గ్యాప్ వల్ల విద్యా అవకాశాలు కోల్పోయే వారికి బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ నేర్పించాలని, అది కూడా ఆన్లైన్ అసెస్మెంట్స్, ఆన్లైన్ టెస్ట్ తో పాటు అది కూడా సంకల్పించాం. అది కూడా తొందరలోనే స్టార్ట్ అవుతుంది. ఇంకా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ఫర్ యంగ్ గర్ల్స్, పీసీఆర్ టెక్నిక్స్, ఇవి 2-3 days ఉంటాయి. ఇంగ్లీష్, పర్సనల్ డెవలప్మెంట్ అనేవి వీక్లీ ట్వైస్ కంటిన్యూస్ గా ప్రోగ్రామ్స్ ఉంటాయి. మరి ఇప్పుడు యోగా ఎందుకు చేయాలి, దాని గురించి వివరంగా వెళ్ళేలోపు ఒక మాట స్వామి వివేకానంద గారు చెప్పిన ఒక మంచి మాటని ఒకసారి కలుసుకుందాం. శ్రద్ధ అనే ఆదర్శాన్ని మరలా మనలో తీసుకురావాలి. ఆత్మవిశ్వాసం పునరుజ్జీవితం కావాలి. అప్పుడు మాత్రమే దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ క్రమంగా పరిష్కరించుకోగలం. మరొకసారి చెప్తాను. శ్రద్ధ అనే ఆదర్శాన్ని మరలా మనలో తీసుకురావాలి. ఆత్మవిశ్వాసం పునరుజ్జీవితం కావాలి. అప్పుడు మాత్రమే దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ క్రమంగా పరిష్కారం చేసుకోగలుగుతాం. ఏకాగ్రత, శ్రద్ధ, ఈ రెండు
ఒక వ్యక్తి మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన అంశాలు. మనిషి జీవితంలోనే కాదు, సమాజంలో కూడా, సమాజంలో వీటితో ఒక అద్భుతమైన మార్పు చోటు చేసుకుంటుంది. ఉదాహరణకి శ్రద్ధగా పనిచేసే ఉపాధ్యాయుడు తన పిల్లలకి చదువు ఎలా చెప్తారు, తన స్టూడెంట్స్ చదువు ఎలా చెప్తారో మనం ఊహించగలం. అలాగే శ్రద్ధగా పనిచేసే డాక్టర్ తన రోగులు ట్రీట్ చేసే విధానం కూడా బాగుంటుంది. మనం ఎప్పుడు కూడా ఇలాంటి వారు కావాలని చెప్పి మనం ఎదుగుతూ ఉంటాం. అంతెందుకు, ఒక తల్లి తన బిడ్డల్ని పెంచేటప్పుడు శ్రద్ధగా మంచి సంస్కారాన్ని ఊరుపోసి వారిని పెంచినట్టయితే వారు వారు పెరిగి పెద్ద అయ్యాక ఎంతో ఉన్నత స్థాయిలోకి వెళ్ళే అవకాశం ఉంది. మరి ఈ శ్రద్ధ ఏకాగ్రత మనం సాధించాలి అంటే ఏం చేయాలి? మనసు అసలే కోతి లాంటిది. అది కోతి కంటే చంచలమైంది. మందు తాగేసి బలంగా ఉన్న ఏలుగు కంటే బలమైంది. అలాంటి మనసుని కంట్రోల్ చేయడం అంటే గాలిని పట్టుకోవడమే. భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి ఒక స్వభావం ఉంటుంది. గాలికి వీచే స్వభావం ఉంటుంది, నీటికి కాల్చే స్వభావం ఉంటుంది, నీరుకి పారే స్వభావం ఉంటుంది. అలాగే మనసుకి ఉండే స్వభావం ఏంటి? ఒక మాట మీద ఒక విషయం మీద నిలబడకపోవడం, మనకు అప్పటించిన పని తప్పితే వేరే విషయాల్లోకి వెళ్ళడం, అనవసరమైన విషయాలు ఆలోచించడం, అనవసరమైన విషయాల గురించి బాధపడడం, గాలిలో మేడలు కట్టడం, ఇలా అన్ని రకాలుగా వెళ్ళిపోయే మనసుని మనం విడిచిపట్టుకోవడం ఎలాగా? ఇంకొక ముఖ్యమైన మాట మనం అందరూ తరచుగా మాట్లాడుకునే స్వామి వివేకానంద మాట అది. మీలో అంతర్లీనంగా ఉన్న శక్తిని వెలికి తీయండి అని. ఇది మనం తరచుగా వాడుతూ ఉంటాం, మనకు అవసరమని చెప్తూ ఉంటాం, మనం కూడా వింటూ ఉంటాం పదే పదే. అంతర్లీనంగా ఉన్న శక్తిని వెలికి తీయడం అంటే ఏంటిది? మనసుని గట్టిగా పట్టుకోవడం అంటే ఏంటి? మనలో గూడు కట్టుకున్న సిగ్గు, భయం, కోపం, జెలసి, అసహ్యం, నిరాసక్తత, కొన్ని నెగిటివ్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో బద్ధకం, ఆత్మన్యూనతా భావాన్ని విడిచిపెట్టాలి. అంటే కోతిలా ఉన్న మనసు మీద అదుపు సాధించాలి. వీటి సాధించడానికి తొలి అడుగుగా యోగా, మన సనాతన ధర్మమైన యోగా అద్భుతంగా పనిచేస్తుంది. నిరంతర సాధనలో ప్రతి వ్యక్తి ఖచ్చితంగా మానసిక, శారీరక, ఎమోషనల్ హెల్త్ ని సాధించడంలో యోగా అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఈ ఆధునిక కాలంలో యువత చిన్న వయసులో కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. 20లో ఉన్న వారికి తరచూ తలనొప్పి రావడం, లేకపోతే ఎలర్జిక్ కోల్డ్స్ చేయడం, కొంచెం 30లోకి రాగానే నడుము నొప్పి, ఇవన్నీ కూడా మందులు వాడి రకరకాల మందులు బాడీలోకి ఎక్కించినంత మాత్రాన వాటికి క్యూర్ ఉండదు. బట్ దేశీ కూడా మనం చేస్తూ ఉంటాం. నడుము నొప్పికి మందులు ఏముంటాయండి? దానికి మజిల్ పట్టడం వల్ల నడుము అని చెప్పి వస్తూ ఉంటుంది. అందులోనూ 30 years లో వచ్చే వాళ్ళకి ఏమి ఉండే ఉండదు. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ లో డిస్ప్రొలాప్స్ అయిన వాళ్ళకి తప్పితే, ఏదన్నా తీవ్రమైన ఇబ్బందులు లోపల ఉంటే తప్పితే. ఇప్పుడు నడుస్తున్న కాలంలో చిన్న చిన్న విషయాలు కూడా చాలా స్ట్రెస్ అయ్యి ఊపిరి పరిచయం మీద జీవితాన్ని వెళ్ళడం, ఏదో సాధించాలని తపంతో మన ఆరోగ్యం ఈ విషయాలు మర్చిపోయి ఆరోగ్యం మీద నిర్లక్ష్యం. పూర్వం అంటే మనం చాలా ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉండేది, అది క్రమంగా తగ్గడం, ఆహారంలో విపరీతమైన మార్పులు చేసుకుని ఇంటెక్ కూడా ఎక్కువడం, వీటి వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటన్నిటిని అధిగమించడానికి యోగా వస్తుంది, యోగా పనికి వస్తుంది. ఇక్కడ ఒక విషయం మనం ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి. 4 రోజులు 5 రోజులు సాధన చేసి నాలో ఏం మార్పు రాలేదు అంటే మాత్రం కాదు. అలాగే లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే సర్టిఫికెట్ కోసం మనం యోగ సాధన చేసి ఏదో దీన్ని ఆన్ చేసి వేరే పనిలో ఉన్నా కూడా మనకి కావాల్సిన ఫలితాలు రావు. కనీసం శ్రద్ధగా 30 రోజులలో 1 month అన్నా మీరు ప్రాక్టీస్ చేసినా మంచి ఫలితాలు
అందుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు క్లాస్ ని క్రమం తప్పకుండా అటెండ్ అవ్వడం, టైంకి అటెండ్ అవ్వడం, గురువు గారు చెప్పే సూచనల్ని పాటించడం, వీటి కంటిన్యూస్ గా చేస్తూ ఉంటే మనం అనుకున్న కొన్ని నెగిటివ్ లక్షణాలు ఏదైతే ఉన్నాయో అవి అధిగమించి కొంచెం మనసు మీద అదుపు సాధించడానికి తొలి మెట్టు ఎక్కుతాం. దీనివల్ల యోగా వల్ల పూర్తిగా మనం కాన్సన్ట్రేషన్, జ్ఞాపక శక్తి అన్ని వస్తాయని నేను చెప్పట్లేదు. తొలి మెట్టు ఎక్కడానికి సాధన అవుతుంది. ఇప్పుడు ఎక్కడైనా కొంతమంది పిల్లలు ఏదైనా ప్రాబ్లంతో డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంటనే వారు మెడిటేషన్ చేయండి, ప్రాణాయామం చేయండి అని చెప్తున్నారు. చెప్తే ప్రాణాయామం మెడిటేషన్ వెంటనే చేయగలమా అండి? ఈరోజు ఇప్పుడు చేయగలమా? చేయలేము. దానికి శరీరాన్ని సిద్ధం చేయాలి. కొంచెం యోగ సాధన ద్వారా, ప్రాణాయామం ద్వారా మన శరీరాన్ని సిద్ధం చేసి కొన్ని రోజులకి మెడిటేషన్ అనేది మనం స్టార్ట్ చేయడం వీలుంటుంది. అలాగే యోగా అనేది ఒక శాస్త్రం, ఇది మతం కాదు. అన్ని మతాల వాళ్ళు కూడా ఈ యోగాని పాటించి దాని యొక్క బెనిఫిట్స్ ని పొందడానికి ప్రయత్నించవచ్చు. దీంతో మానసిక ప్రశాంతత పొందడం, ఒత్తిడిని తట్టుకోవడం, ఏకాగ్రతను సాధించడం అనే విజయాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. నేను ఈ యోగాని హెల్త్ విద్యాలయాల్లో తర్వాత బిజినెస్ పెంచుకోవడానికి, అగ్రికల్చర్ విలేజెస్ లో రైతులు ఇలా అనేక రంగాల్లో సాధన చేస్తున్నారు. మానసిక శారీరక వికలాంగులు కూడా యోగాని ప్రాక్టీస్ చేసి మంచి ఫలితాలు పొందుతున్నారు. మీకు తెలిసే ఉంటుంది, జైల్స్ లో, యూనివర్సిటీస్ లో, నేషనల్ పోలీస్ అకాడమీలో కూడా యోగా సాధన చేస్తున్నారు. ఇంకా నా సొంత అనుభవానికి వస్తే ఒక 2 సంవత్సరాల క్రితం నేను తీవ్రమైన అనారోగ్యానికి గురవడం జరిగింది. ఆ టైంలో చాలా దాన్ని అధిగమించడానికి అనేక బాడీలో మెడిసిన్స్ అన్ని కూడా వెళ్ళడం జరిగింది. సో ఒక 6 months 7 months ట్రీట్మెంట్ అయిపోయినాక చూస్తే పరిస్థితి వస్తే ఎప్పుడు కోలుకోగలము, తిరిగి మామూలు మనిషి ఎప్పుడు అవుతాము అని అనుకున్నప్పుడు, అంటే 2019 మార్చి ఆ టైంలో నేను యోగా శిక్షణ తీసుకుని వచ్చాను. పూర్తిగా నాకు ఆరోగ్యం కూడా పూర్తిగా రాలేదు, ఒత్తిడి కూడా శారీరకంగా ఒత్తిడి కూడా పూర్తిగా రాలేదు. అటువంటి టైంలో నేను ఇక్కడికి వచ్చి ఈ గురువు గారి దగ్గర నేను ఆసనాలు నేర్చుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఆసనాలు ఇక్కడ నేను శ్వాస మీద పెట్టి తీసుకుని శ్వాస తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు చాలా దృష్టితో ఆసనాలు చేయడం ప్రాక్టీస్ జరిగిందో, తర్వాత ఈ ముద్రలు, మంత్రము, ప్రాణాయామము ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాన్ని ఇచ్చాయి. ఇక్కడ క్రియలు కూడా చేసాము. అన్నిటి వల్ల కూడా నా ఆరోగ్యం అంటే ఫిజికల్ గానే కాదు, మెంటల్ గా కూడా నాకు చాలా మంచి ఆరోగ్యం చేకూరిందని చెప్పి స్వంత అనుభవంతో నేను చెప్పగలను. ఇక్కడ మనకి యోగా శిక్షకులుగా ఇప్పుడు శ్రీ టి నారాయణ గారు ముందుకు వచ్చారు. నిజానికి ఈ టైం మనకి చాలా బిజీగా ఉండే టైము. చాలా మంది విదేశాల నుంచి అంతా కూడా ఆన్లైన్ లో క్లాసెస్ నడుస్తూ ఉంటాయి. అయినప్పటికీ లాస్ట్ మినిట్ లో నేను 2 రోజుల ముందు, కేవలం 2 రోజుల ముందు మాత్రమే వచ్చి సార్ మాకు రాష్ట్రంలో ఉన్న యూట్యూబ్ యోగా ప్రోగ్రామ్ చేయాలి అడగగానే చాలా పెద్ద మనసుతో ఒప్పుకున్నారు. ఎందుకంటే ఇది ఒప్పుకోవడం, ఇది చేయడం అంటే వారికి ఉన్న చాలా మంది క్లాసెస్ ని చేయడం కుదరదు, వేరే వాళ్ళకి పెట్టి చేయించాలి. అంత ఇబ్బందుల్లో కూడా కార్యక్రమం ఒప్పుకున్నందుకు మీ గారికి ధన్యవాదాలు. వీరు గురించి పరిచయం: శ్రీనారాయణ గారు ప్రపంచ ప్రఖ్యాత బీహార్ యోగా భారతి యూనివర్సిటీలో యోగా ఫిలాసఫీ ఎంఏ యోగా ఫిలాసఫీలో గోల్డ్ మెడలిస్ట్ అయ్యారు. అక్కడ వారు 5 సంవత్సరాలు యోగా అభ్యాసం చేశారు. ఇంటర్న్షిప్ కూడా 2 సంవత్సరాలు అక్కడ చేశారు. అంటే మొత్తం 7 సంవత్సరాలు అక్కడ ఉండి యోగాలో
ఇప్పుడు ఇతను సాధించారు. తర్వాత 18-20 సంవత్సరాలుగా అనేక మందికి యోగాభ్యాసంలో శిక్షణ ఇచ్చారు. అనేక స్పెషల్ కార్యక్రమాలు కూడా రూపొందించారు. ఉదాహరణకి స్త్రీలకి ఋతుక్రమంలో ఉండే సమస్యల్ని అధిగమించడానికి గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకమైన క్లాసెస్ పెట్టడం జరిగింది. వృద్ధులకి వారికి ఉండే కీళ్ళ నొప్పులు, వయసుతో వచ్చే కీళ్ళ నొప్పులు, డైజెషన్ ప్రాబ్లమ్స్, నిద్రలేమి ప్రాబ్లమ్స్ కోసం వారికి సెపరేట్ గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నంలో కార్పొరేట్ యోగా క్లాసెస్ చేశారు స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసమే. అలాగే షట్ కర్మ క్రియలు చేయడం జరిగింది. షట్ కర్మ క్రియలు అంటే జలనేతి, కుంజల్, లఘుశంక ప్రక్షాళన, ఇవన్నీ కూడా ఇంటెస్టైల్స్, ఫుడ్ పైపు, ఇవన్నీ క్లీనింగ్ కోసము, ఎస్టిడి, కాన్స్టిపేషన్, డైజెషన్ ప్రాబ్లమ్స్ అధిగమించడానికి. జలనేతి అనేది ఇంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అది ఈ క్రియలు నేను చేయడం జరిగింది. ఇక్కడ మీకు అలాగే గురువు గారి గైడెన్స్ లో విద్యార్థులకు అమితమైన ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే వారు చెప్పే కొన్ని పిలుపులు కానీ కొన్ని సాధనాల ద్వారా మనకి ఏకాగ్రత పిల్లలకి నేర్చుకోవడానికి ఇంకా మంచిగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి కానీ లేకపోతే ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి కానీ చాలా మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు రిజిస్ట్రేషన్స్ పెంచినప్పుడు కొన్ని వేల మంది మనకి రిజిస్ట్రేషన్ అయ్యారు. అదే టెంపోని నుంచి 3 నెలలు టైం ఒకరోజు కూడా వేస్ట్ చేయకుండా అందరూ దీన్ని వినియోగించుకోవాలి. ఈ కార్యక్రమం చాలా చాలా బాగుంటుంది. మీ అందరికీ కూడా లైఫ్ లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీకు లైఫ్ లో పైకి రావడానికి ఖచ్చితంగా ఉపయోగపడే కార్యక్రమం. గురువు గారిని 3 నెలలు క్లాసెస్, ఇప్పుడు ప్రయాణం, మీ అందరి ప్రయాణం మాతో సాగుతుంది 3 నెలలు. సార్ పిల్లలు ఉద్యోగులు చేతిలో పెట్టాము, కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. హరి ఓం. ఈ కార్యక్రమం రోజు 6 గంటల నుంచి 7 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. 3 నెలల పాటు ఇది కొనసాగుతుంది. చిన్న ఒక 5 నిమిషాల పాటు రిక్వైర్మెంట్ మాట్లాడుతున్నాము. ఇది మాకు చాలా పవిత్రమైనటువంటి కార్యక్రమం. మనము ఏదైనా పవిత్రమైనటువంటి కార్యక్రమం చేసేటప్పుడు వెంటనే మనం ఏం చేస్తాము? గుడికి వెళ్ళాలి, ఏదైనా మందిరం చేస్తాము, స్నానం చేసి వెళ్తాం అన్నమాట. అవును కదా? సో మీరందరూ కూడా స్నానం చేసి రావడానికి ప్రయత్నించండి క్లాస్ లో. ఎందుకు చేయాలి? మనము రాత్రి పడుకున్నాము, ఏసీ వేసుకున్నాం లేదా ఫ్యాన్ వేసుకున్నాం. దానివల్ల ఏం జరుగుతుంది? మన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. సహజ స్థాయి కంటే కూడా మన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. మనకి చికాకుగా ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది.
ఒక సాధన ప్రారంభించడానికి అనుకూలంగా మన శరీరం సహకరించదు. అందువల్ల ఆ వెచ్చదనాన్ని, శరీర ఉష్ణోగ్రతని తగ్గించడానికి ఆ వెచ్చదనాన్ని తగ్గించుకోవాలి. మనకి తాజాగా ఉండాలి, చెప్పేది వినబుద్ధి కావాలి మరియు చేయబుద్ధి కావాలి. అందువలన స్నానం చేసి క్లాస్కి రావడానికి అలవాటు చేసుకోండి. రేపటి నుంచి వదులుగా ఉండేటటువంటి దుస్తులు ధరించండి. వదులుగా ఉండేటటువంటి దుస్తులు ధరించాలి. జీన్స్ ప్యాంట్ కానీ, టైట్ గా ఉండే పొట్టని బాగా బిగించి పట్టుకోవడం కానీ చేయకండి. మనం కాలు, చేతులు మరియు కాళ్ళు కదిలించడానికి వీలుగా ఒక ఆసనం యొక్క పూర్తి కదలికలు మన శరీర భాగాలు చేయగలిగేలాగా మన దుస్తులు ఉండాలి. మన కదలికలను మన దుస్తులు నిరోధించకూడదు. ఆ తర్వాత క్లాస్ కి రాబోయే ముందు లేదా లేవగానే ఒక 1/2 లీటరు లేదా 3/4 లీటరు గోరువెచ్చని నీరు తాగిరండి. ఇన్నాళ్ళు మనము మన శరీరాన్ని బహుశా పట్టించుకోలేదేమో. కొద్దిమందికి అలవాటు ఉంటుంది ఏదైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటము, కొద్దిమందికి అది కూడా అలవాటు ఉండకపోవచ్చు. మనం ఏదైనా ఒక చిన్న యంత్రం ఉంది, కొద్ది రోజులు దాన్ని ఉపయోగించలేదు, ఏమవుతుంది? ఆ యంత్రంలో అన్ని భాగాలు కూడా విసుకుపోయి ఉంటాయన్నమాట. దాన్ని మనం ఏం చేస్తాము? ఆ యంత్రంలో కదలికలు తీసుకురావడం కోసము, ఆ కదలికలు సున్నితంగా సౌమ్యంగా ఉండటం కోసము మనం ఏం చేస్తాము? ఏదైనా లూబ్రికెంట్ ఆయిల్ వాడతాము. అట్లానే మన శరీరంలో కూడా మన భాగాలన్నీ కూడా విడిసిపోయి ఉన్నాయి. ముఖ్యంగా కీళ్ళు, జాయింట్స్. వాటిని కదిలించడానికి, సున్నితంగా కదిలించడానికి వీలుగా మనకి కూడా లూబ్రికెంట్ ఆయిల్ ఉందన్నమాట. మన శరీరంలో లూబ్రికెంట్ ఆయిల్ ఏంటి అంటే నీరు అన్నమాట. పంచభూతాల్లో ఒక తత్వం అన్నమాట, వాటర్. అది ఎంత శక్తి ఉంటుంది వాటర్ కి? చిన్న విత్తులో నుంచి, ఒక విత్తనంలో నుంచి జీవశక్తిని వెలికి తీయగలిగినటువంటి శక్తి ఉంటుందన్నమాట నీళ్ళకి. అందువల్ల రోజు కూడా 1/2 లీటర్ నుంచి 3/4 లీటర్ వరకు గోరువెచ్చని నీరు తాగటం అలవాటు చేసుకోండి. మన శరీరంలో మన జీర్ణ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ మందగించి ఉన్నాయి ప్రస్తుతము. వాటిల్లో కదలిక తీసుకురావటానికి మనకి గోరువెచ్చని నీరు యొక్క అవసరం ఉన్నది. అందువలన తప్పనిసరిగా గోరువెచ్చని నీరు అలవాటు చేసుకోండి. ఇంకా ఈ విషయాల గురించి రోజు రెగ్యులర్ గా మన క్లాస్ లో మనం మాట్లాడుకుంటాము, లేదా మరింత వివరంగా మాట్లాడుకుంటాం. రేపు క్లాస్ కి రావటానికి కనీసము ఈ 3 విషయాలని పాటించడానికి ప్రయత్నం చేయండి. 4వ విషయం, ఇప్పుడు మనం బహుశా మీరు అంటే ఇప్పుడు వరకు వచ్చిన డేటాను బట్టి బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు కొద్దిమంది టీచర్స్ ఉన్నారు, కొద్దిమంది డాక్టర్స్ ఉన్నారట, కొద్దిమంది ఎంప్లాయీస్ ఉన్నారట. కాసేపు మనం మన స్థాయిని మర్చిపోదాం. మీరు డాక్టర్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, కాసేపు మర్చిపోయి మనము ఒక స్కూల్ విద్యార్థిలాగా ప్రయత్నం చేద్దాం. ఇట్ డజంట్ మీన్ అల్లరి చేయమని కాదన్నమాట. ఒక విద్యార్థిగా మిమ్మల్ని మీరు మర్చిపోయి విద్యార్థిగా కూర్చోడానికి ప్రయత్నం చేయండి. అంటే ఏంటి? విద్యార్థి అనగానే మనకేం గుర్తొస్తాయి? పలక, బలపం గుర్తొస్తాయి. పలక మీద రాసి వెంటనే చెరిపేస్తాం. అలా అట్లా కాకుండా, చెరపకుండా కొన్ని విషయాలని మీరు
గుర్తుంచుకునే విధంగా ఎప్పటికీ పనికొచ్చే విధంగా మీరు నోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మామూలుగా లైవ్ క్లాస్ లో మేము ఏం చేస్తామంటే ఒక టీచరు ఆ విద్యార్థి చేసేటటువంటి ఆ కదలికలను సరిచేయడానికి మేము మా ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఇది మనము దూరంగా ఉండి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరు ఆ చేసే విధానము అంటే టెక్నిక్, ఒక ఆసనాన్ని మనము చేసే విధానము లేదా దాని యొక్క లాభాలు లేదా ఆ ఆసనం చేసేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేటటువంటి విషయాలని మీరు ఆ పుస్తకంలో నోట్ చేసుకోండి. ఆ తర్వాత మీకేమైనా ఇంకా రిక్వైర్మెంట్, మీకు కావాల్సిన విషయాలు ఏదైనా ఉంటే కనుక మాకు తెలియచేయండి. దానికి అనుగుణంగా మీ డౌట్స్ ఏమైనా సందేహాలు ఏమైనా ఉంటే మేము తర్వాతి రోజులు కానీ లేదా తర్వాత వారం క్లాసులో ఆ సందేహాలను మేము నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అండ్ నేను చాలా గర్వంగా చెప్తున్నాను, మీరు ప్రపంచంలో ఒక అత్యున్నతమైనటువంటి యోగా విధానాన్ని, బీహార్ యోగా విధానము లేదా సత్యానంద యోగా విధానము అనేటటువంటి విధానాన్ని మీరు అభ్యసించబోతున్నారు లేదా సాధన చేయబోతున్నారు. అండ్ మీరు కనీసం మీరు చేయకుండా ఆ మాట చెప్పుకుంటా మీరు చాలా గర్వంగా ఫీల్ అవ్వాలన్నమాట, గర్వపడాలి. ఆ సంస్థ యొక్క వయస్సు స్వామి సత్యానంద సరస్వతి 1963లో ఆ సంస్థని స్థాపించారన్నమాట. ప్రస్తుత సమాజ అవసరాలకి వీలుగా యోగ శాస్త్రాన్ని సరళీకరించి క్రోడీకరించి మనకి అందజేసినటువంటి వ్యక్తి స్వామి సత్యానంద సరస్వతి. వారి యొక్క గురుదేవుడు స్వామి శివానంద సరస్వతి డివైన్ లైఫ్ సొసైటీ. వారి ఆదేశానుసారం భవిష్యత్తులో సమాజానికి ఏం అవసరం అవుతుంది అని వారు దూరదృష్టితో వీక్షించి భవిష్యత్తులో యోగా అవసరం ఉంది సమాజానికి అని ఆలోచించి వారి యొక్క శిష్యులు సత్యానంద సరస్వతి వారికి ఆయన నువ్వు ఈ రంగాన్ని ఎంచుకుని ఈ యోగాని ఇంటింటికి తీరానికి చేర్చు అని చెప్పి వారికి ఒక మిషన్ అప్పచెప్పారన్నమాట. దాన్ని నిర్వర్తించడానికి ఆయన దాదాపుగా ఒక 20 సంవత్సరాల పాటు శ్రమించారు. ఆ శ్రమ ఫలితం బీహార్ స్కూల్ ఆఫ్ యోగా లేదా బీహార్ యోగా విధానము లేదా సత్యానంద యోగా విధానం అంటారు. అది ఆ సంస్థ ప్రచారాలకి ఆర్పాటాలకి చాలా దూరంగా ఉంటుందన్నమాట. అక్కడ ఆ బీహార్ స్కూల్ ఆఫ్ యోగాని తర్వాత స్వామి సత్యానంద సరస్వతి శిష్యులు స్వామి నిరంజనానంద సరస్వతి అంటే ఇది ఇట్లానే ఉంటే కాదు, దీన్ని విద్యారంగంలో కూడా తీసుకురావాలి, వేల మంది యోగా టీచర్స్ ఉత్పన్నం కావాలి, రూపుదిద్దుకోవాలి, సంతరించుకోవాలి అనేటటువంటి లక్ష్యంతో స్వామి నిరంజనానంద సరస్వతి 1994లో బీహార్ యోగ భారతి అనేటటువంటి ఒక విశ్వవిద్యాలయానికి శ్రీకారం చుట్టారన్నమాట. ప్రస్తుతము దాని ద్వారా విద్యారంగంలో అక్కడ సర్టిఫికెట్ కోర్సులు, డిప్లొమా కోర్సులు, పీజీ కోర్సులు, తర్వాత పిహెచ్డి చేయడానికి వీలుగా వాళ్ళ యొక్క సహకారము ప్రపంచ వ్యాప్తంగా యోగా అభ్యాసకులకి అందుతూ ఉన్నది. అంతటి గొప్ప యోగా విధానాన్ని మన యోజన శాఖ సంచాలకులు చాలా చొరవ తీసుకుని ఆవిడ అనుభూతి చెందారు కాబట్టి ఇది యువతకు చాలా ఉపకరిస్తుంది. వారిలో అంతర్లీనంగా నిద్రాణమై ఉన్నటువంటి శక్తియుక్తుల్ని వెలికి తీయటానికి ఈ 3 నెలల దీర్ఘకాలిక సమయం ఉపకరిస్తుంది అని ఆవిడ యొక్క ప్రగాఢమైనటువంటి కోరిక. మీ గురించి దాదాపుగా ఆవిడ 2 రోజుల పాటు అరగంట చొప్పున వారు ఫోన్లో మాట్లాడుకున్నారు.
ఆ కార్యక్రమం ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఈ శిక్షణా సంస్థ గురించి ఆవిడకి క్షుణ్ణంగా అర్థమైంది. ఆ తర్వాత వారు అనుభవపూర్వకంగా దాని యొక్క లాభాలని ఆస్వాదించారనమాట. మనం సాధారణంగా యోగా యొక్క లాభాలు వింటాము, టీవీలో చెప్తూ ఉంటారనమాట, వింటాము లేదా పేపర్లో చదువుతాం అనమాట. దాని వలన మనకి విషయం ఏం తెలుస్తుంది? విన్నాము లేదా చదివాము అంట యోగా చేస్తే ఫలానా లాభం కలుగుతుంది లేదా ఫలానా అనారోగ్యాన్ని మనము అధిగమిస్తాము అని మాత్రమే అర్థమవుతుంది అన్నమాట. కానీ ఈ సబ్జెక్టు అటువంటిది కాదనమాట. వినేటటువంటి లేదా చదివేటటువంటి సబ్జెక్ట్ కాదు, అంశము కాదు. ఇది అనుభూతి చెందవలసినటువంటి, స్వయంగా మనము అనుభూతి చెందవలసినటువంటి అంశం అన్నమాట. వినాలి, చూడాలి. ఇక్కడ మేము డెమో చూపిస్తూ ఉంటాము, ఆ డెమోని మీరు చూడాలి, అర్థం చేసుకోవాలి. మరలా మీ మెదడు మీ శరీరానికి నిర్దేశం ఇవ్వాలి. ఫలానా భాగాన్ని కదిలించు, గాలి తీసుకుంటూ కదిలించు, గాలి వదులుతూ కదిలించు అని నిర్దేశం ఇవ్వాలి. ఆ తర్వాత దాని యొక్క అనుభూతి మీకు అర్థం కావాలి, ఆస్వాదించాలి, దాని యొక్క ఫలితాన్ని ఆస్వాదించాలి. ఇది తర్వాత ఇప్పటి వరకు మీలో ఉన్నటువంటి నిద్రాణమై ఉన్నటువంటి లేదా దాగి ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవి వెలికి తీయబడతాయి. వాటిని గమనించే స్థాయికి మీ మానసిక వికాసం జరగాలి. ఇది ఇంత దీర్ఘకాలిక శిక్షణ లక్ష్యం అదనమాట. అది బహుశా అది చిన్నది కావచ్చు, కానీ మీ సహకారం ఉంటే కనుక అది సాధ్యమవుతుంది. ఇక్కడ ఇకపోతే మీకు ఏ ఏ అంశాలు మీకు చెప్పబడతాయి అనేది ఒకసారి చూద్దాం. మీకు కొన్ని ఆసనాలు నేర్పించబడతాయి. దాదాపుగా రోజుకి 1 కానీ లేదా 2 కానీ మాత్రమే కొత్తవి ఇంట్రడ్యూస్ చేస్తాను. డెమో మరియు టెక్నిక్ విశదీకరించడానికి ప్రయత్నం చేస్తాను. 2 కంటే ఎక్కువ. ఆ తర్వాత పాతవి అంతకు ముందు రోజు మనం నేర్చుకున్నటువంటి అంశాలని యావరేజ్ న 5 నుంచి 6 రోజుల పాటు మీరు స్వయంగా సాధన చేయడానికి వీలుగా నేను సమయం ఇస్తాను. మీరు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో పాటుగా మీరు మీ కదలికల్ని సమన్వయపరచుకోవడానికి సమయం కేటాయిస్తాను లేదా గుర్తు చేస్తాను. మీరు గాలి తీసుకోండి, వదలండి అని చెప్పి మీకు గుర్తు చేస్తాను. అంటే మేము మీకు తోడుగా ఉన్నాం మీ ఇంటి దగ్గర. ఆ తర్వాత కొద్దిపాటి ప్రాణాయామాలు నేర్పిస్తాము. ఆ తర్వాత ముద్రలు, ఇప్పుడు మీరు వేశారు కదా ముద్ర, ఇలా ఒక ముద్రలు వారానికి ఒకటి మీకు ఒక ముద్ర నేర్పిస్తాం. ముద్రల గురించి మనకి ఆ స్క్రిప్చర్స్ లో ఏం చెప్పారంటే అవి చాలా పదునైనటువంటి 2 వైపులా పదును ఉన్నటువంటి కత్తులుగా భావిస్తారనమాట ఆ ముద్రల్ని. అంటే అంత శక్తి దాగి ఉన్నది అందులో. అటువంటి ముద్రలని మీకు వారానికి ఒకటి పరిచయం చేస్తాం. ఆ తర్వాత యోగ నిద్ర స్వామి సత్యానంద సరస్వతి రూపొందించినటువంటి, ఎందుకు రూపొందించారు అంటే ప్రపంచంలో 95% మంది యొక్క సమస్య నిద్ర పట్టకపోవడం. దాన్ని కాంపెన్సేట్ చేయడానికి వీలుగా ఒక యోగా నిద్ర అనేటటువంటి అంశము వారి చేత రూపొందించబడింది అనమాట. ఆ యోగ నిద్ర అభ్యాసం రోజు మీరు ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మీరు చేస్తారు.
మీ చేత చేపించడం జరుగుతుంది అన్నమాట. ఇవి కాకుండా ఆ ఆసనాల యొక్క లాభాలు విశదీకరించబడతాయి. ఆ ఆసనాల యొక్క లాభాలు విశదీకరించబడతాయి మీకు. ఇది కొనసాగేటటువంటి అంశాలు. అంటే మీరు దూరంగా ఉన్నారు కాబట్టి మొత్తం 4 అంశాలతో వెళదాము. ఇక్కడ యాక్చువల్ గా మా హాల్లో ఉన్నప్పుడు ఇంకా వేరుగా ఉంటాయి కొన్ని క్రియలు. నాసికలు శుభ్రపరచుకుంటాము, పొట్టని శుభ్రపరచుకుంటాము, లేదా పెద్ద ప్రేగుల్ని శుభ్రపరచుకుంటాం అనేటటువంటి క్రియలు ఇక్కడ మేము హాల్లో తీసుకుంటాం అన్నమాట. మీరు సహకరించినట్లయితే కనుక అవి కూడా నేను దూరంగా మీకు అందులో ఒకటి మీకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు సిద్ధంగా క్రమశిక్షణాయుతంగా ఉన్నట్లయితే కనుక. తర్వాత మన జీవన విధానంలో మనము చేసుకోవలసినటువంటి మార్పులు చేర్పులు అంటే ఆహారం తీసుకునే సమయము, లేదా ఎన్నిసార్లు ఆహారం తీసుకోవాలి, నీరు ఎప్పుడెప్పుడు తాగాలి, ఎందుకు తాగాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు ఫోన్ మాట్లాడుకోవాలి అనేటటువంటి విషయాల గురించి కూడా మనం ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మీరు యువత అనే పదంలో ఆ గ్రూప్ లో ఆ కేటగిరీలో మీ అందరి పేర్లు రిజిస్టర్ చేస్తున్నారు అన్నమాట. అంటే యువత అంటే అమోఘమైనటువంటి శక్తియుక్తులు కలిగినటువంటిది అన్నమాట ఆ పదం. ఇక్కడ మన అందరిలో కూడా చాలా నిద్రాణమై ఉండి లేదా ప్రకటితము కావటానికి వ్యక్తం చేసుకోవడం లేకపోవటానికి అవకాశం లేక చాలా శక్తి లాగి ఉన్నదన్నమాట. అటువంటి శక్తిని వెలికి తీసేటటువంటి క్రమంలో మీరు సహకరించినట్లయితే కనుక నేను మీకు కొంత సాధన చెప్తాను. సామాజిక స్పృహని మేల్కొల్పి అంతర్లీనమైనటువంటి నాయకత్వ లక్షణాలు మీలో ఉదయించడానికి వీలుగా ఒక ప్రోగ్రాం ఉంది. మన సంచాలకుల వారితో నేను దాని గురించి కూడా మాట్లాడటం జరిగిందన్నమాట. అంటే ఒక నెలన్నర దాటిన తర్వాత ఈ కార్యక్రమం వేరే విధంగా రూపుదిద్దుకుంటుంది అన్నమాట. దీంతో పాటుగా వేరే విధంగా రూపుదిద్దుకుంటుంది. మీరు సహకరించినట్లయితే, మీ దగ్గర మీరు క్రమశిక్షణగా వెలిగినట్లయితే కనుక. సరే, మరి అంత కౌలు చెప్తే ఎక్కువైపోతుంది. ఇంకో మాస్టర్ గారు ఉన్నారండి, థ్యాంక్ యూ. మీరు నాగభూషణం గారండి, వాస్తవానికి ఈ కార్యక్రమం ఈ రకంగా రూపుదిద్దుకోవడానికి వీరి యొక్క నిరంతరమైనటువంటి శ్రమ ఉందన్నమాట. ఈ కోఆర్డినేషన్ లో అంటే డిపార్ట్మెంట్ వారి దగ్గర నుంచి మా వరకు మధ్యలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి మరియు యోగా టీచర్ వీరు. ఆ తర్వాత సుబ్బారెడ్డి గారు మనకి ఆసనాలు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి వీళ్ళు మనకి చూపిస్తూ ఉంటారు అన్నమాట. ప్రయత్నం చేద్దామా? మరలా వివరంగా రేపు చెప్తాను. ఇది ఈ ముద్ర ఈ రోజు చెప్పినటువంటి మీకు ముద్ర, భ్రమర ముద్ర అంటారు దాన్ని. మరలా రేపు వివరంగా చెప్తాను. ఆ తర్వాత ఈ రోజు చెప్పినటువంటి ఆసనము మరలా రేపు విశదీకరించి చెప్తాను. ఈరోజు కేవలము ఒకసారి ప్రయత్నం చేసి చూసి విని ప్రయత్నం చేసి సాధన చేయడానికి మీరు ప్రయత్నం చేయండి.
ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. ఇప్పుడు జరగబోయేటటువంటి శిక్షణ ఒక వ్యక్తి టీచర్ కావటానికి కావలసినటువంటి స్థాయిలో ఇక్కడ శిక్షణ జరుగుతుంది అన్నమాట. ఒక వ్యక్తి యోగా టీచర్ కావటానికి కావలసినటువంటి మెళకువలు నేర్పించే ప్రయత్నంలో అంటే ఆ స్థాయిలో ఉంటుందన్నమాట. మీరు అందుకున్నట్లయితే అందిపుచ్చుకున్నట్లయితే ఆ స్థాయిలో ఉంటుంది. ఆసనం పేరు తాడాసనము అంటారు. ఆసనం పేరు తాడాసనము అంటారు. ఇది నుంచొని చేసేటటువంటి ఆసనం. ఒకటి ఆసనం పేరు అయిపోయింది. ఎలా చేయాలి? నుంచొని చేయాలా, కూర్చొని చేయాలా, బోర్లా పడుకోవాలా, గల్లకిలా పడుకోవాలా అంటే ద బేస్ పొజిషన్. ఇప్పుడు మీరు నుంచున్నారు, తాడాసనం చేయడానికి నుంచున్నారు. ఆ ఆసనం చేయటానికి శరీర భాగాలను ఎలా అమర్చుకోవాలి? ఆ ఆసనం చేయటానికి విభిన్న శరీర భాగాలని ఎలా అమర్చుకోవాలి? ఆయన ఏం చేశారు? రెండు పాదాలు పూర్తిగా దగ్గరగా ఉన్నాయి. చేతి వేళ్ళని కలిపి ఉంచి ఇంటర్లాకింగ్ ద ఫింగర్స్ ఆఫ్ బోత్ హ్యాండ్స్, అరిచేతులు పై వైపు ఉండేటట్లుగా తల మీదన అమర్చుకున్నారు. అక్కడి నుంచి రెండు మడాలు, రెండు చేతులు ఒకేసారి పైకి లేపారు. ఒకేసారి రెండు మడాలు, చేతులు పైకి లేపారు. ఒకేసారి రెండు పాదాలు, చేతులు కిందికి వచ్చాయి. పాదాలు కనిపించాలి, చేతి వేళ్ళు కనిపించాలి, కాలి వేళ్ళు కనిపించాలి. మైన్యూట్ గా ఉండాలి. చిన్న కథలేక కూడా పట్టేది. చూడండి, ఇక్కడ ఈయన అటు పక్కకి ఎందుకు తిరిగారంటే ఆయన మడం ఏ రకంగా పైకి లేవాలి అనేది మీరు గమనించాలి. అంటే సునిశ్చిత పరిశీలన దృష్టి అనాలన్నమాట ఆ పదాన్ని. మడాలు, చేతులు ఒకేసారి పైకి లేపాలి. ఇది ఒక దశ ఈ ఆసనంలో, మడాలు, చేతులు లేపటం అనేది. ఆ తర్వాత వెన్నుముకని పట్టి పైకి సాగదీయుట అనేటటువంటిది రెండవ విషయం. అక్కడి నుంచి నెమ్మదిగా క్రిందికి, మడాలు, చేతులు ఒకేసారి క్రిందికి వస్తాయి. ఇది ఒక దశ. మీరు ఫిజికల్ గా ద బాడీ మూవ్మెంట్స్ అంటే థర్డ్ స్టేజ్ స్టార్టింగ్ పొజిషన్ అయిపోయింది. ఫోర్త్ పాయింట్ మూవ్మెంట్ అర్థమైంది. ఒక ఆసనం నేర్చుకోవడానికి ఆ ఆసనంలో మనం ఏ భాగాన్ని ఏ రకంగా కదిలించాలి అనేది మూవ్మెంట్ అర్థమైంది. అండ్ ఇక్కడ సత్యానంద యోగా విధానంలో, బీహార్ యోగా విధానంలో అత్యంత కీలకమైనటువంటి విషయము మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను కదలికతో పాటుగా సమన్వయం చేయటము అనేటటువంటిది కీలకమైనటువంటి అంశం అన్నమాట. ఇది ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి మనలో అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి శక్తియుక్తుల్ని, లేదా మనలో అనారోగ్యం నుంచి మనము ఆరోగ్యం వైపు మరలటానికి కానీ, లేదా దాగి ఉన్న శక్తియుక్తులను వెలికి తీయటానికి కానీ కీ అన్నమాట. అంటే లాక్ ఓపెన్ చేయడానికి మనం కీ వాడతాం అన్నమాట, తాళం చెవి అన్నమాట. అటువంటిది ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నారు? గాలి లోపలికి తీసుకుంటూ, అంతసేపు గాలి లోపలికి తీసుకుంటూ, అంటే దీర్ఘమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటటువంటి అంశం ఉంటుంది అనమాట. గాలి లోపలికి తీసుకుంటూ పైకి, వదులుతూ క్రిందికి.
వదులుతూ క్రిందికి. ఇది మనం చేయగలగాలన్నమాట. ఇది నేర్చుకోవడానికి మీకు దాదాపుగా 40-50 డేస్ సెషన్స్ సమన్వయం చేయడం, కదలికతో ఉచ్ఛ్వాస నిశ్వాసాలని సమన్వయం చేయడానికి మీరు అలవాటు పడటానికి మీకు ఒక 40-50 రోజుల సమయం పడుతుంది. మరియు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు దీర్ఘంగా మారటానికి మీకు అంత సమయం, కనీస సమయం పడుతుంది అన్నమాట. ఒక్కసారి తర్వాత ఇంకొక విషయం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆయన స్టార్టింగ్ పొజిషన్ లో ఉన్నారు. అక్కడి నుంచి చేతులు కిందికి రావడానికి టెర్మినేషన్ ఆఫ్ ఆసన అంటారనమాట. యథాస్థితికి రావటము అంటారనమాట. టెర్మినేషన్ ఆఫ్ ఆసన అంటారనమాట. అక్కడి నుంచి చేతులు కిందికి, అక్కడి నుంచి విశ్రాంతి అనేటటువంటి ఇంకొక దశ ఉంటుందన్నమాట. రిలాక్సేషన్. అప్పుడేంటి, చేతులు పాదాలు ఎడంగా ఉంచుకొని విశ్రాంతి తీసుకుంటున్నారనమాట. ఒక ఆసనాన్ని అర్థం చేసుకునేటటువంటి క్రమం ఇంక ఉంటుందన్నమాట. మీరు ఈ రకంగా మీరు నేర్చుకున్నట్లయితే మీకు జీవితంలో యోగా అనేటటువంటిది ఒక భాగం అవుతుంది. దాన్ని మీరు అనుభూతి చెందగలుగుతారు. మరలా జీవితంలో మీరు దాన్ని వదిలిపెట్టరు. ఇది సత్యానంద యోగా విధానం యొక్క విశిష్టత. మీకు ఆ లింకులు, బీహార్ యోగా గురించి, బీహార్ స్కూల్ ఆఫ్ యోగా గురించి, బీహార్ యోగా భారతి లింక్ గురించి ఇవన్నీ కూడా మేము మీకు త్రూ డిపార్ట్మెంట్ మీకు ఆ మెసేజెస్ అందుతూ ఉంటాయన్నమాట. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో అవన్నీ కూడా మీకు అందుతూ ఉంటాయన్నమాట. మరి ఒకసారి చేద్దామా? ఈ ఆసనం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎస్, కరెక్ట్ అండి. ఇది పిక్స్ అన్ని కనపడటానికి వీలుగా ప్రయత్నం చేయండి. మధ్యలో అంటే బేసిక్ కనీసం ఉన్నారనమాట. దాన్ని బట్టి ఇన్స్ట్రక్షన్ కన్స్ట్రక్ట్ అవుతుంది. అట్లా కాదమ్మా, అవసరం అయితే మనం టీవీ పెట్టుకుని ఏదో ఒకటి చేద్దాం. అంటే ఇన్స్ట్రక్షన్ గ్యాప్ క్రియేట్ కావాలి. అంటే ఎంత టైం పడుతుంది అనేది, ఒకటేమో చిన్నది మన కోసం పెట్టుకుని పెద్దది వాళ్ళ కోసం పెడతాం. అంటే ఈయన కనిపించాలి, మనం చూడాలి ఎంత అందులో ఎట్లా కనిపిస్తారని. తర్వాత ఏమో వాళ్ళు చేయడానికి వీలుగా. సో ఇప్పుడు మీరు చాలా మంది నుంచున్నారు కదా, నేను చక్కగా చెప్తాను. మీరు నుంచోండి, కేవలం మీరు నుంచోండి. నుంచొని మనము తాడాసనం చేయబోతున్నాము. దానికి నుంచోవాలి. నుంచున్నాము, రెండు చేతి వేళ్ళని కలపాలి. రెండు చేతి వేళ్ళని కలపాలి. అరిచేతులు పైకి ఉండేటట్లుగా తల మీద రెండు చేతులు ఉంచుకొని అక్కడి నుంచి మడాలు చేతులు ఒకేసారి పైకి లేపండి. పూర్తిగా వెన్నుముకని పై వైపుకి సాగదీయండి. పూర్తిగా వెన్నుముకని పై వైపుకి సాగదీయాలి. ఇంకా మరింతగా ప్రయత్నం చేయండి. కనులు తెరిచి ఉంచి చేయండి. ఈ ఒక్క ఆసనము కనులు తెరిచి ఉంచి ప్రయత్నం చేయండి. కనులు మూసి ఆసనం చేయడం నేను తర్వాత చెప్తాను. వదులుతూ క్రిందికి, మడాలు చేతులు ఒకేసారి క్రిందికి వస్తాయన్నమాట. ఒకేసారి క్రిందికి వస్తాయి. మరలా మడాలు చేతులు పైకి లేపండి. మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి. అక్కడి నుంచి క్రిందికి. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఒకవేళ మధ్యలో ఏమైనా పడుతున్నారేమో కదా, మీరు పడకుండా ఏం చేయాలి? మీ చూపుని మీ ఐ లెవెల్ కి, కంటి చూపుకి సమానమైన ఎత్తులో ఏదో ఒక పాయింట్ ఫిక్స్ చేసుకోండి. వినాలి, కంటి చూపుకి సమానమైన ఎత్తులో ఒక పాయింట్ ఫిక్స్ చేసుకొని మీరు ఆ పాయింట్ చూస్తూ ఉండండి. ఒకటి, లేదా మీ కంటి చూపుని ఏటవాలుగా ఇలా పైకి చూడండి. ఏదో ఒక పాయింట్ ఫిక్స్ చేసుకోండి. కంటి చూపు ఏటవాలుగా ఉంచుకొని అప్పుడు ప్రయత్నించండి. మీకు బ్యాలెన్స్ కుదురుతుంది. ఒక 2 సార్లు ప్రయత్నం చేసి ఆగండి. ఇంకొక స్టెప్ ముందుకెళ్దాం. ఇందుకు మాత్రం వాళ్ళు కనిపించినట్టుగా ప్రయత్నం చేయండి. అవసరం వీటితో నాకు కనపడతారు. నాకు
కొంతమంది చేస్తున్నారు కదా, అది చేసేవాళ్ళు నాకు కనిపించాలి. అంటే అందరూ అసాధ్యం కాదు, కొద్ది మంది నాకు ఉంటే అండ్ ఐ కెన్ డూ కరెక్షన్స్. వాళ్ళు ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నారు అనుకోండి ఒక ఆసనము, ఆ మిస్టేక్ 10ల సంఖ్యలోనో 100ల సంఖ్యలోనో చేస్తారు, దాన్ని కరెక్షన్ కూడా మనం కరెక్షన్ చేసుకుంటాం. Somebody asked about the benefits. మనము ముందు టెక్నిక్ నేర్చుకుందాం, బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం, కంగారు ఏం లేదు. ఇంకా చెప్పాలంటే బెనిఫిట్స్ మీరు నాకు చెప్తారు, నేను బెనిఫిట్స్ తప్పనిసరిగా చెప్తాను. బిఫోర్ దట్ మనం ఇక్కడ చేసే విధానము, మీరు ఆ చేసే విధానాన్ని అందుకొనటము, ఈ సమన్వయం జరగాలి. 1 or 2 days ఆగండి, ప్రతి ఒక్క దాని బెనిఫిట్ నేను వివరంగా చెప్తాను మీకు. వీలైతే కనుక క్లిప్పింగ్స్ వస్తాయి మీకు, వీలైతే చెప్తాను, మరియు క్లిప్పింగ్స్ కూడా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఆ కదలికతో పాటుగా శ్వాసల్ని సమన్వయం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు మడాలు చేతులు పైకి లేపుతున్నారు, గాలి లోపలికి తీసుకుంటూ పైకి వెళ్ళండి, వదులుతూ క్రిందికి రండి, మరలా పీల్చుతూ. కదలిక ఉన్నంత సేపు మీరు గాలి దీర్ఘమైన శ్వాసని అలవాటు చేసుకోండి. దీర్ఘమైన శ్వాసలు ఎందుకు కావాలి అంటే మనకి మన ఆయుష్ను పెంచాలి. యోగా మన ఆయుష్ను పెంచుతుంది. ఒక లాభం, ఆయుష్ ఎప్పుడు పెరుగుతుంది? మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు పెరుగుతుంది. ఆరోగ్యం ఎట్లా? దీర్ఘమైన శ్వాసల వల్ల ఆరోగ్యం వస్తుంది. దీర్ఘమైన దీనికి ఉదాహరణ ఏమిటయ్యా అంటే, తక్కువ శ్వాసలు తీసుకునేటటువంటి జంతువు కుందేలు 3-4 సంవత్సరాలు బతుకుతుంది. నిమిషానికి 4-5 సార్లు శ్వాసలు తీసుకునేటటువంటి తాబేలు 100 సంవత్సరాలు బతుకుతుంది అన్నమాట. అందుకని మనము దీర్ఘమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసని అలవాటు చేసుకోవాలి. ఒక మహిళ అడిగారండి, 7th మంత్ ప్రెగ్నెంట్, ఈ ఆసనం చేసుకోవచ్చమ్మా మీరు? ఈ ఆసనం వరకు ఓకే, మీరు అట్లానే కొనసాగితే కనుక మీరు చేయదగ్గ ఆసనాలు ఏవో చెప్తాను. ఈ ఆసనం అయితే మీకు ఎక్కడ ఇబ్బంది లేదు తల్లి. 49 సంవత్సరాల వయసు, మీరు ఇది చేసుకోవచ్చండి. ఈ ఆసనం మీరు ఎన్ని నిమిషాలు చేయాలని అడుగుతున్నారు అంటే, సుమారుగా ఒక 7-8 సార్లు చేయండి. కూర్చోండి. సరే, క్లాస్ చివరిలో ఏం చేస్తారు? మనం ఈ రోజు క్లాస్ లో ఏం చెప్పుకున్నాం, ఏం మాట్లాడుకున్నాం అని రివ్యూ చేసుకుంటాం కదా. చిన్న వ్యాలిడ్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తాను అనమాట. మీరు చిన్నపిల్లలు కావడానికి ప్రయత్నం చేయండి. అంటే చిన్నపిల్లలు కావడానికి మనం ప్రయత్నం చేస్తే కనుక అంటే చక్కగా నేను చెప్పేది మీ చెవుల్లో పెడుతుంది అనమాట, చేయబుద్ధి అవుతుంది అనమాట. ఐఎమ్ సో అండ్ సో, నేను పలానా కాలేజీలో బీటెక్ చదువుతున్నాను, తీసి పక్కన పెట్టండి. నేను పలానా డాక్టర్ని, తీసి పక్కన పెట్టండి. అంటే నేను పలానా ఆఫీసులో గవర్నమెంట్ ఎంప్లాయీని, తీసి పక్కన పెట్టండి కాసేపు. ఇవన్నీ మర్చిపోయి కాసేపు క్లాస్ లో కూర్చోండి అనమాట. అప్పుడు మీరు వినేది మీకు చేయబుద్ధి అవుతుంది అనమాట. మనల్ని మనం మర్చిపోయినప్పుడు మాత్రమే
the learning process will take place. పెద్ద ఆబ్స్టికల్ ఏంటంటే మనం లెర్నింగ్ ప్రాసెస్ కి పెద్ద ఆబ్స్టికల్ ఏమిటంటే ఐఎమ్ సో అండ్ సో అనేటటువంటిది పెద్ద ఆబ్స్టికల్ అన్నమాట నేర్చుకోవటానికి. దాన్ని దాటండి. మీరు ఎంత తొందరగా దాటితే అంత తొందరగా మీరు నేర్చుకోగలుగుతారనమాట. అండ్ మనం ఏం చెప్పుకున్నాం, రేపు క్లాస్ కి మనము స్నానం చేసి వస్తున్నాము. తర్వాత గోరువెచ్చని నీరు ఒక 1/2 లీటర్ నుంచి 3/4 లీటర్లు తాగటం అలవాటు చేసుకోబోతున్నాము. వదులుగా ఉండేటటువంటి దుస్తులు ధరించి వస్తున్నాము. కూడా ఒక పెన్ను పేపరు తెచ్చుకోండి. ఏ రోజు ఏం నేర్చుకున్నాము కనీసం ప్రోగ్రామ్ రాసుకోండి. అది మీకు ఉపయోగపడుతుందా లేదా లాభాల గురించి మాట్లాడుకునేటప్పుడు అది మనకి ఉపయోగపడుతుందా లేదా అనేటటువంటిది మీరు రాసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఈ రోజు మనము తాడాసనము ఒక ముద్ర నేర్చుకున్నాము, భ్రమర ముద్ర అని చెప్పేసి. ఈ 51 సంవత్సరాలు చెయ్యొచ్చు. ఈ ముద్ర గురించి నేను మరలా వివరంగా చెప్తాను, మీరేం కంగారు పడద్దు. ఆ తర్వాత ఒక మహిళ ఋతుక్రమ సమయంలో ఈ ఆసనాలు చేయవచ్చా అని అడుగుతున్నారు. కొన్ని ఆసనాలు చేయవచ్చు. దానికోసమని మీరు ఆబ్సెంట్ కావాల్సిన అవసరం లేదు. ఈ ఆసనం చేయవచ్చు, లేదా ఆ రోజు జరిగే ప్రోగ్రామ్ ని మీరు పూర్తిగా వినవచ్చు. నాడీ శోధన ప్రాణాయామం చేసుకోవచ్చు, భ్రామరీ ప్రాణాయామం చేసుకోవచ్చు, తర్వాత యోగ నిద్ర చేయొచ్చు. ఆ 3 రోజులు 4 రోజులు ఇక్కడ చెప్పేటటువంటి కొత్త ఆసనాన్ని మీరు విని నోట్ చేసుకోవచ్చు. అందువల్ల మీరు దాని గురించి కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. ఇంకా అన్ని చదవటానికి వీలు కావడం లేదు. నేను చూసి మీకు ఆన్సర్ చేస్తున్నాను. ఈ రోజు మనము భ్రమర ముద్ర అని చెప్పేసి ఒక ముద్ర నేర్చుకున్నాము. భ్రమర ముద్ర అని చెప్పేసి చెప్పుకున్నాము. ఎందుకు చెప్పడం జరిగింది అంటే మొట్టమొదట ఈ వారం మొత్తం మీరు ఇవి నడిచేటప్పుడైనా ఈ ముద్ర వేసుకోవచ్చు. అవునా కాదా? కూర్చొని టీవీ చూస్తున్నాము, ఈ ముద్ర వేసుకోవచ్చు. దీని వల్ల మనం ప్రస్తుతం సమాజంలో ఎదుర్కొన్నటువంటి వినుభూతం ఏదైతే ఉందో, కరోనాని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి ఇమ్యూనిటీ పవర్ ఇందులో పెంపొందుతుంది. అందుకని మీకు మొదటిగా ఈ ముద్రని పరిచయం చేయడం జరిగింది అనమాట. వాస్తవానికి కోర్సులు వేరే ముద్రలు వస్తాయి, మరింత ఆసక్తికరంగా ఉంటుంది అనమాట. మొదటి ముద్ర అంటే నెక్స్ట్ వీక్ లో వచ్చేది. ఆ తర్వాత ఒక ఆసనం నేర్చుకున్నాము, తాడాసనం అనేటటువంటి ఒక ఆసనం నేర్చుకున్నాము. అది నుంచొని చేస్తాము. అందులో కదలిక మడాలు చేతులు ఒకేసారి పైకి లేపుతాము, ఒకేసారి కిందకి తీసుకొస్తాము. గాలి తీసుకుంటూ పైకి వదులుతూ క్రిందికి అనేటటువంటి అంశాలతో కూడినటువంటి తాడాసనం అనేటటువంటి ఒక ఆసనము నేర్చుకున్నాం అనమాట. హరి ఓం తత్సత్. Now it is 7.